అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు మనలను తన స్వరూపములో ఆయన పోలికలో చేశారు కాబట్టి మనమందరము ఆయనను మహిమపరచ బద్ధులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మనము మాట చేత గాని క్రియ చేత గాని తలంపుల చేత గాని ఏమి చేసినా ఆయన మహిమ కొరకే చేయాలి. ఆమేన్. మరియు దేవుని చిత్తము లేకుండా ఈ లోకములో మనమేమీ చేయలేం, ఏమీ పొందుకోలేం. అందుచేత ప్రతి విషయంలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన మనవులను ఆలకించి మన కార్యములను సఫలము చేసి ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మీ మహిమ కొరకు మమ్మలను సృష్టించిన ప్రభువా, మీకు వందనములు. ఈ లోకములో మేమేమీ చేసినను సమస్తము మీ మహిమ కొరకు చేయనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.